అండి సెలబ్రేషన్ ఎలా ఉంటుంది? వెస్టేజ్లో ఇన్కమ్ తీసుకుంటే ఇలాగే ఉంటుంది, ఎవ్రీడే సెలబ్రేషన్. సో ఎవ్రీడే సెలబ్రేషన్ ప్రతి ఒక్క జీవితంలో ఉండాలని నా కోరిక. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో ఈరోజు చెప్పే సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మీకు చాలా యూజ్ అవుతుందని నా ఉద్దేశం. దయచేసి అటు ఇటు తిరిగితే ఇబ్బంది అవుతుంది. టైం తక్కువ ఉంది కాబట్టి ఉన్న దాంట్లో నేను మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తాను. దయచేసి అటు ఇటు తిరగొద్దని నా ఒక విజ్ఞప్తి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఏసీ ఆన్ చేశారా? సరే చేయలేదండి, చూడు ఒకసారి. సార్ చేశారన్నారు, ఏసీ ఒక 5 minutesలో స్ప్రెడ్ అవుద్ది ప్లీజ్. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. తర్వాత వాళ్ళకి గోల్స్ ఉంటాయి, అలాగే ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత కూడా గోల్స్ ఉంటాయి. సో ఈ గోల్స్ ఎంతమందికి, మనకున్న గోల్స్ ఎంతమంది కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది గోల్స్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. సో గోల్స్ అన్నది గోల్స్ లాగా మిగిలిపోతున్నాయి తప్ప జీవితంలో ఎదగలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? చూడండి ఒకసారి, మన లైఫ్లో నెగిటివ్ పాజిటివ్ ఎందుకు గోల్ రీచ్ కాలేకపోతున్నామంటే నెగిటివ్ పాజిటివ్ అనేవి ఒక 2 మన మైండ్లో ఉన్నది. మంచిగా ఆలోచించాలి, ఓకేనా? కానీ మనం ఏం చేస్తామంటే చెడుగా ఆలోచనలు ఎక్కువ చేస్తాం, నెగిటివ్ పాజిటివ్. సో చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వెస్టేజ్ ఒక ఆపర్చునిటీ ఉంది. వెస్టేజ్ గురించి మనం ఒక వ్యక్తికి చెప్పాం. తన మైండ్ ఎలా ఆలోచిస్తుంది? చెప్పినప్పుడు ఎస్ అంటాడు, పాజిటివ్గా థింక్ చేస్తాడు, పాజిటివ్గా మనకి కనెక్ట్ అవుతాడు. బయటకు వచ్చిన తర్వాత తన మైండ్ ఎలా ఆలోచిస్తుంటే ఇగో నెగిటివ్కి ఎలా ఆలోచిస్తుంది, ఈ నెగిటివ్కి ఎలా ఆలోచిస్తుంది. ఎందుకు నెగిటివ్కి వెళ్తుందంటే మన మైండ్లో చిన్నప్పటి నుంచి ఒక నెగిటివ్ అనే దాన్ని మనం బీజాన్ని వేసుకొని ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ నుంచి మన పిల్లలకి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచించాలి అని నేర్పినట్టుగైతే ఆ నెగిటివ్ అనే దానికి ఫుల్ స్టాప్ పట్టేది. అలా చెప్పలేదు కాబట్టి నెగిటివ్ అనేది ఎక్కువ మన మైండ్లో తీసుకోవడం వల్ల సో మనకు అవకాశాలు వచ్చినా దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. సో